నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ నీట్ పేపర్ లీక్, ఈ సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ అనేది 21-22 రోజులుగా ఈ జంతర్ మంతర్ ఢిల్లీలో చేస్తున్నటువంటి ధర్నా విషయాల గురించి, దాని వెనక ఉన్నటువంటి అంశాల గురించి మనము లోతుగా విశ్లేషించుకునే ప్రయత్నం అనేది చేద్దాం. ముందుగా ఇక్కడ నా స్టాండ్ మాత్రం నేను క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ నీట్ పేపర్ లీక్ అనేది నిజంగా భారతీయ విద్యార్థులకు ఒక బాధాకరమైనటువంటి విషయం మరియు వారి భవిష్యత్తుకు ప్రమాదకరమైనటువంటి విషయం. ఈ విషయంలో భారతదేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కట్టుదిట్టమైనటువంటి చర్యలతో జాగ్రత్తగా ఉండాల్సింది. కానీ ఈ విషయంలో ఆయన ఫెయిల్ అయ్యారని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే ఈ నీట్ పేపర్ లీకేజీ అంశాన్ని ప్రధానంగా చేసుకొని కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఈ ధర్నాలు మరియు అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఒక భారతీయ పౌరుడిగా ప్రభుత్వం తరపు నుంచి కానీ, లేకపోతే ఆ ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాల గురించి కానీ, ఆ ప్రభుత్వం యొక్క పనితీరులో అసంతృప్తిగా ఉన్నటువంటి ప్రజలకు కానీ ధర్నాలు చేసేటటువంటి పూర్తి హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మన భారతదేశ రాజ్యాంగం ప్రజలకు ధర్నాలు చేసే హక్కు, అధికారం ఎలా ఇచ్చిందో అలానే వాటికి కొన్ని నియమ నిబంధనలు అనేటివి కూడా పెట్టడం జరిగింది. భారతదేశ పౌరులు ధర్నా చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎక్కడైతే ధర్నా చేయాలనుకుంటున్నావో ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా పర్మిషన్ అనేది తీసుకోవాలి. పర్మిషన్ అంటే నువ్వు ఎప్పుడు వస్తావు, ఎక్కడ ధర్నా చేస్తావు, ఎన్ని రోజులు ధర్నా చేస్తావు, ఏ తారీఖు నుంచి ఏ తారీఖు వరకు ధర్నా చేస్తావు, ఆ ధర్నాలో నువ్వు ఏ అంశాల మీద పోరాడాలనుకుంటున్నావు, ఒక బ్రీఫింగ్ తోటి అప్లికేషన్ అనేది ఫామ్ ఫిలప్ చేసి వారు ఓకే అని చెప్పేసి మీరు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో హింస అనేది లేకుండా ధర్నా చేసుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ధర్నాలు అనే వాటికి మీరు ఎప్పుడైతే పర్మిషన్ కోసం పోలీస్ వారి దగ్గరికి వెళ్తారో ఆ పోలీస్ వారు కూడా మీరు ఇచ్చినటువంటి ఆ తారీఖులో, అంటే నేను 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు నేను ధర్నా చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆ అప్లికేషన్ లో మీరు పెడితే పోలీసు వారు ఆ 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఏవైనా ముఖ్యమైనటువంటి అంశాలు దేశవ్యాప్తంగా ఉన్నాయా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిపబ్లిక్ డే కావచ్చు, స్వతంత్ర దినోత్సవం గురించి కావచ్చు, లేకపోతే భారతదేశంలో జరిగేటటువంటి ఇంటర్నేషనల్ సమిట్లు కావచ్చు, ఏదైనా కీలకమైనటువంటి చట్టాలు తెచ్చే పార్లమెంట్ సెషన్స్ అనేది రన్ అవుతున్నప్పుడు కావచ్చు, ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని పోలీసు వారు పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆ 10వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో ఏదైనా పార్లమెంట్ సెషన్స్ కానీ, లేకపోతే నేను ఇందాక చెప్పినవి ఏవైనా ఒక ముఖ్యమైనటువంటి అంశాలు, కార్యాలు అనేటివి ఉన్నప్పుడు పోలీస్ వారు క్లియర్ గా చెప్తారు, మీరు చూపించినటువంటి ఈ తేదీలలో మధ్యలో పార్లమెంట్ సెషన్స్ కానీ, లేకపోతే నేను ఇందాక చెప్పినటువంటి ముఖ్యమైన కార్యాలు కానీ ఉన్నాయి, కాబట్టి ఈ తేదీల వరకు మాత్రం మేము ఇవ్వలేము పర్మిషను అని చెప్పేసి వారికి చెప్పి, ఒకవేళ 15వ తారీఖు నుంచి పార్లమెంట్ సెషన్స్ కానీ లేకపోతే ఏదైనా కార్యం అనేది జరుగుతూ ఉంటే వారికి 14వ తారీఖు వరకే ధర్నా చేసుకోండి శాంతిపూర్వకంగా అని చెప్పేసి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. 14 తర్వాత ఇవ్వరు పర్మిషన్. అక్కడ 14 తర్వాత ఒక కాకి వాలినా కూడా అది ఇల్లీగల్. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలానే నిజాయితీగా ఒక అంశం మీద ధర్నా చేయాలనుకునేవారు నిజంగా ఆ పోలీసు వారు ఇచ్చినటువంటి సూచనలు మరియు వారి పర్మిషన్ మేరకు 14వ తారీఖు వరకే ధర్నా చేసుకొని తర్వాత ఈ లోపు వారు సాధించింది ఏందో చూసుకొని పక్కకు వెళ్ళిపోతారు. కానీ ప్రభుత్వాలను పడగొట్టాలి, దేశంలో హింసను రేపెట్టాలి, లేకపోతే ఇదొక రాజకీయ కోణంగా మార్చాలి అని చెప్పేసి భావజాలంతో ఉన్నటువంటి ఫండెడ్ ధర్నాల వారు అలా 14వ తారీఖు వరకు చేసేసి వెళ్ళిపోరు. ఇక్కడే సమస్య అనేది క్రియేట్ చేస్తారు. దీన్నే మనము లా అండ్ ఆర్డర్ సమస్య అని కూడా చెప్పుకోవచ్చు. ఈ లా అండ్ ఆర్డర్ సమస్య అనేది ఈ సోకాల్డ్ ధర్నా చేసేటటువంటి వ్యక్తులు ఎలా సృష్టిస్తారు అంటే, పోలీసు వారు 14వ తారీఖు వరకే మీకు పర్మిషన్ ఉంది అని చెప్పినప్పుడు వీరందరూ అక్కడ తలకాయలు ఊపుతారు. ఓకే సార్, మేము 14వ తారీఖు వరకే పర్మిషన్ తీసుకొని 14వ తారీఖు వరకే ధర్నాలు చేసి, అది కూడా శాంతిపూర్వకంగా ధర్నా చేసి వెళ్ళిపోతాము అని చెప్పేసి తలకాయలు ఊపి బయటికి వచ్చేస్తారు. తర్వాత ఇక 10వ తారీఖు నుంచి డే 1 నుంచి కూడా సాధారణంగా స్లోగా శాంతిపూర్వకంగా అన్నీ చేసుకుంటూ వస్తుంటారు. ఎప్పుడైతే ఆ పర్మిషన్ ముగిసిపోయే గడువు దగ్గర పడుతుందో ఆ ధర్నా అనే దాన్ని మరింత ఇంటెన్సివ్ చేయడం కోసము భారతదేశ సౌభ్రాతృత్వం మరియు భారతదేశ రక్షణకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాల గురించి వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయటం, మతాల మీద వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయటము, ఇలాంటివి చేస్తారనమాట. 14వ తారీఖు లెక్క ప్రకారము ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోకుండా మొండి పట్టుదల వేసుకొని అక్కడే కూర్చుంటారు.
ఆ పర్మిషన్ ప్రకారం గడువు ముగిసిపోయినా కూడా అక్కడే కూర్చోవటం వల్ల లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టించినటువంటి మొదటి వ్యక్తులుగా ఈ ధర్నా చేసేవారు అవుతారు. తరువాత పోలీసు వారు తీసుకునేటటువంటి ప్రతి చర్య అంటే లాఠీ చార్జీలు కావచ్చు, లేకపోతే టియర్ గ్యాసులు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ ఈ ధర్నాల పేరుతో వీరందరూ క్రియేట్ చేసినటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యను పరిష్కరించడం కోసం మాత్రమే అవుతుంది. తర్వాత ఈ పోలీసు వారు తీసుకునేటటువంటి ప్రతి చర్యను కూడా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని శాంతియుతంగా మార్చడం కోసం తీసుకునేటటువంటి చర్యలుగా వారికి అది రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి అధికారం. అంతేగాని పోలీసు వారు లాఠీ చార్జీ చేశారు కదా అనగానే ఈ ధర్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులు సుధపూసలని అర్థం కాదు. అక్కడ ధర్నాలో ఉన్నటువంటి వారు పరమాత్ములు అయిపోరు. ఈ విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. ఎస్, నీట్ విషయమే కాదు, దేశంలో నీట్ కంటే ఘోరమైనటువంటి సమస్యలు, ఘోరమైనటువంటి పరిస్థితులు అనేటివి చాలా ఉన్నాయి. ఈ నీట్ పేపర్ లీక్ విషయంలో 14 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయము. ఈ అంశం మీద ప్రతి ఒక్క భారతీయ పౌరుడు అనేవాడు తమ మద్దతును తెలపాలి. కానీ తమ మద్దతు తెలపడం అంటే ఏంటి? రాడికల్స్ లేదా ఇతర విదేశీ ఫండింగులు తీసుకొని ధర్నాలు చేస్తున్నటువంటి కొంతమందికి సపోర్ట్ ఇవ్వడమా? కాదు. ఎందుకంటే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నిజంగా నువ్వు ఒక సమస్య గురించి ధర్నాలు చేస్తున్నావు అంటే ఈ ధర్నాని లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తులు వారి పొలిటికల్ మరియు సామాజిక బ్యాక్గ్రౌండ్ అనేది ఏంటిది? వాళ్ళు ఏమన్నా క్రిమినల్సా, లేకపోతే వారి వెనక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఏదైనా ఉందా అని చెప్పేసి ఖచ్చితంగా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు ఒకవేళ ఈ ధర్నాను లీడ్ చేస్తే అది ఖచ్చితంగా పొలిటికల్ ఎజెండా ప్రకారం నడుపుతున్నటువంటి ధర్నా అవుతుంది. కానీ ప్రజల శ్రేయస్సు కోసం లేదా విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్నటువంటి పవిత్రమైనటువంటి ధర్నాగా మనం చెప్పుకోలేము. రాజకీయ పార్టీలు మరియు రాజకీయ నాయకులు అనేవారు ఈ ధర్నాలను తమ రాజకీయ లబ్ధి కోసం ఎలా వాడుకుంటారో మనందరికీ ప్రజాస్వామ్య వ్యవస్థలో 70-80 ఏళ్లుగా తెలుసు, మనం చూస్తూనే ఉన్నాము. అలాంటిది ఈ నీట్ పేపర్ లీకేజ్ అనే సీరియస్ అయినటువంటి అంశాన్ని తీసుకొని ధర్నా పేరుతో కొన్ని రాజకీయ పార్టీలు, గ్రూపులు, బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు లీడ్ చేస్తూ జంతర్ మంతర్ చేరి అక్కడ నీట్ పేపర్ లీకేజ్ విషయం గురించి ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలు ఏంటి, ఇలాంటి నీట్ పేపర్ లీకేజ్ లాంటి సమస్యలు భవిష్యత్తులో మళ్ళీ ఏ పరీక్షకు జరగకుండా ప్రభుత్వం వారు తీసుకోవాలనుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏంటి అని చెప్పేసి దీని మీద పోరాడాలి. కానీ ఈ నీట్ పేపర్ లీక్ అని చెప్పేసి ఒక కారణం పైకి చూపించుకొని జంతర్ మంతర్లో ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి వీరు అక్కడ ఢిల్లీలో చేస్తున్నది ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఒక బీజేపీని తప్పించి మిగిలిన ప్రతి ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఆ ధర్నాలో ఇన్వాల్వ్ చేశారు. వాళ్ళని కాకుండా ఇండిపెండెంట్ జర్నలిస్టులు అంట, ప్రకాష్ రాజ్ గారు లాంటి యాక్టివిస్టులు, నటులు, మరి ఆయన ఇంకేంటో వీరంట, అలానే కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు, లెఫ్టిస్టులు, పాకిస్తాన్ ప్రేమికులు, ఇలాంటి దేశ వ్యతిరేక శక్తులను మరియు దేశ వ్యతిరేక భావజాలాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను, వారి గ్రూపులను, వీళ్ళందరినీ ఈ నీట్ పేపర్ లీకేజ్ అనే సీరియస్ అంశంలో జోడించేసి బస్ నామ్ రహేగా అల్లా కా అని ఒకామా, సీతాకా పతి అని ఇంకొకడు, ఆర్టికల్ 370ని మళ్ళీ తీసుకురావాలి అని చెప్పేసి ఇంకొకడు, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి అనే దగ్గర మొదలుపెట్టి ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు రాజీనామా చేయాలి అనే దాకా తీసుకొచ్చారు. వీటన్నిటికీ అసలు నీట్కి సంబంధం ఏముంది? ఒకవేళ మీరు నిజంగా ఈ నీట్ పేపర్ లీకేజీ అంశం గురించి సీరియస్గా ధర్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులే అయితే మీ ధర్నాలలో వాళ్ళను వీళ్ళను తీసుకొచ్చి డ్యాన్సులు చేపియడం, ఆ ధర్నా చేస్తున్నటువంటి ప్రాంతంలో క్రికెట్ ఆడుతూ టైంపాస్ చేయడం కంటే కూడా ఆ చనిపోయినటువంటి 14 మంది విద్యార్థుల తల్లిదండ్రులని, అనేక యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్లను తీసుకొచ్చి కూర్చోపెట్టి, సార్ ఏం జరిగింది, దీనివల్ల సమస్య ఏంటి, దీన్ని మనం ఎలా నివృత్తి చేయగలము, ఇంకోసారి భవిష్యత్తులో ఇలా పేపర్ లీకేజ్ అనేది జరగకుండా మన పిల్లల యొక్క భవిష్యత్తును సెక్యూర్గా ఎలా ఉంచగలము, దీనికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమిటి అని మీరు భావిస్తున్నారు అని చెప్పేసి ఇలాంటి తరహాలో నిజంగా ప్రజలకు మరియు విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడేటటువంటి కార్యాలు అనేటివి ఆ ధర్నా ప్రాంతంలో చేయాల్సింది. ఇవేవి చేయకుండా దేశంలో గత 12 ఏళ్లుగా ఎన్నికల్లో ప్రజలు పక్కన పడేసినటువంటి నాయకులను ఏరుకొని వచ్చి ఇది నీట్ పేపర్ లీకేజీ అంశం మీద చేస్తున్నటువంటి పవిత్రమైనటువంటి ధర్నాగా చెప్పుకోవడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యకరం అన్నమాట. ఇదే ధర్నాలో రాళ్లతో మరియు ఇటుకలతో ఉన్నటువంటి లారీని పట్టుకోవడం జరిగింది. నేను నా గత వీడియోలో చాలా సార్లు చెప్పాను,
ఏ అంశం మీద నువ్వు ధర్నా చేయడానికి దిగావో ఎండ్ వరకు కూడా అదే అంశం మీద నిలబడి ఉన్నావా లేదా అనేది ఖచ్చితంగా నువ్వు చూసుకోవాలి. లేకపోతే మద్దతు వెంటనే ఉపసంహరించుకొని మీరు చేస్తున్నది తప్పు అని చెప్పేసి మనమే వార్నింగ్ ఇవ్వాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? పైకి చూపించుకోవడానికి నీట్ పేపర్ లీకేజీ అనే ముసుగు, 14 మంది విద్యార్థులు చనిపోయారు అని ఒక ఎమోషనల్ కార్డు. ఈ ముసుగుల వెనక అనేక రకాలైనటువంటి రాజకీయ పార్టీలను, నాయకులను, సంఘ విద్రోహ శక్తులను అందరినీ ఈ ధర్నాల్లో జోడించి హింస, అల్లర్లు, హింసాత్మకమైనటువంటి వాతావరణం దేశం మొత్తం క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలి అనుకోవడము నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఇలాంటి సందర్భంలోనే ప్రజలు నిజంగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎస్, నేను ఇప్పటికీ నీట్ పేపర్ లీకేజీ అంశం మీద విద్యార్థుల పక్షానే ఉన్నాను. నేను ఇప్పటికీ ఆ చనిపోయినటువంటి 14 మంది విద్యార్థుల పక్కనే నిలబడతాను. నీట్ పేపర్ లీకేజీ లాంటివి భవిష్యత్తులో మళ్ళీ జరగకూడదు అని నేను కోరుకుంటున్నాను. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ గారు బాధ్యత వహించాలి అని చెప్పేసి ఇష్టానుసారం మీరు నినాదాలు చేసుకుంటూ దాంట్లో రాజకీయాన్ని జోడించినంత మాత్రాన ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ధర్మేంద్ర ప్రధాన్ గారు దగ్గరుండి నీట్ పేపర్ని లీక్ చేశాడా? ఈ నీట్ పేపర్ లీకేజ్ అనేది ధర్మేంద్ర ప్రధాన్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కొంతమంది గ్రౌండ్ అధికారులు చేసినటువంటి స్వార్థపూరితమైనటువంటి పని. మీరు ఒక విషయం అర్థం చేసుకోండి. ఇప్పటికీ ఈ నీట్ పేపర్ లీకేజీ గురించి జంతర్ మంతర్లో ఈ కాక్రోచ్ పార్టీ వాళ్ళు వీరంతా కూడా అక్కడ ధర్నా చేస్తూ చాలా రోజులు గడిపారు. కానీ ఈ ధర్నాలో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, బస్నామ్ రహేగా అల్లాకా, ఆర్టికల్ 370ని మళ్ళీ తీసుకురావాలి, మేరా లింగ్ మేరా మర్జీ, ప్రధానమంత్రి మోదీ రిజైన్ చేయాలి, ఇవి చేస్తున్నారు తప్ప అసలు ఆ పేపర్ని నిజంగా లీక్ చేసినటువంటి వారిని చట్టపరంగా శిక్షించాలి అని చెప్పేసి ఏమైనా డిమాండ్లు చేయడం మీరు చూసారా? ఇక్కడ నేను ఫోటో పెడుతున్నాను చూడండి. వీళ్ళే ఆ పేపర్ని లీక్ చేసినటువంటి వ్యక్తులు. ధర్మేంద్ర ప్రధాన్ గారు లీకేజ్ చేయలేదు. ఆ పేపర్ని, ఆ నీట్ పేపర్ని లీక్ చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఈ పేపర్ లీక్ చేసినటువంటి వారిని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి ఈ కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ ధర్నాలో ఎప్పుడైనా మీరు విన్నారా? వింటే కామెంట్లో కామెంట్ చేయండి. దీని గురించి నేను ఇంకా చాలా మాట్లాడాలనుకుంటున్నాను, కానీ ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఒకవేళ ఇలాంటి సున్నితమైనటువంటి అంశాల గురించి ఇంకా నా దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి. ఇక్కడ నేను ప్రజలకు చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఒకటే. మన భారతదేశం లాంటి 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఏ ఇంటి తలుపు తట్టినా సమస్యలు ఉంటాయి, ఏ ప్రభుత్వ ఆఫీసుల్లో చూసినా కూడా సమస్యలు ఉంటాయి. అలా అని చెప్పేసి మన ఇంటిని మనం తగలబెట్టుకోము, మన ఆఫీసులను మనం తగలబెట్టుకోము. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సమస్యల మీద పోరాటం చేయడం ఎస్, రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కు. కానీ ఆ సమస్యనే ఒక బూచిగా చూపించి ప్రజాస్వామ్య వ్యవస్థను మరియు దేశంలో ఉన్నటువంటి శాంతిని అపహరిస్తూ అల్లర్లు మరియు అశాంతి మరియు హింస లాంటివి ప్రేరేపించి ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా ఎన్నికలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలి అనుకోవటము ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నేను చేసినటువంటి ఈ వీడియోలో నేను చెప్పినటువంటి మాటలు మీకు ఏ మాటలు నచ్చలేదో లేదా ఏ మాటలు నేను తప్పుగా చెప్పానని మీరు భావిస్తున్నారో వాటిని కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. దానికి ప్రతి ఒక్కరికి కూడా నేను కామెంట్ సెక్షన్లో రిప్లై అనేది ఇస్తాను. ఎప్పుడైనా ఒక కాయిన్ అనేది మనం తీసుకున్నప్పుడు బొమ్మ బొరుసు రెండూ చూడాలి. ఇప్పుడు ఈ నీట్ పేపర్ లీకేజీ విషయంలో కూడా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఎమోషనల్ ట్రిగ్గర్ అనేది చేస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నీట్ పేపర్ లీకేజీ జరిగింది, 14 మంది విద్యార్థులు మరణించారు, లాఠీ చార్జీలు చేస్తున్నారు, టియర్ గ్యాస్లు వదులుతున్నారు అని ఇవన్నీ కూడా ఎమోషనల్ గా మిమ్మల్ని ట్రిగర్ చేయడానికి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థుల సైడ్ నిలబడాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ పేపర్ లీకేజ్ అనేవి భవిష్యత్తులో జరగకుండా చూడాలి. దానికి నా మద్దతు కూడా పూర్తిగా ఉంటుంది. అలా అని మీరు హింసను చూస్ చేసుకుంటే మాత్రం నేను ఖచ్చితంగా హింస జోలికి రాను. నేను హింసకు మద్దతు ఇవ్వను. నేను రాజ్యాంగానికి మద్దతు ఇస్తాను, ప్రజాస్వామ్యానికి మద్దతు ఇస్తాను. ఏ సమస్యలు ఉన్నా 5 ఏళ్లలో ఎన్నికలు జరుగుతాయి, అక్కడ చూసుకోవాలంతే. మీ ఇష్టానుసారంగా మీరు హింసను ప్రేరేపించి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసే మాటికి అసలు ప్రజాస్వామ్యం ఎందుకు? మనకి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు ఎందుకు? కాబట్టి ఆలోచించండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.